గాస్పల్ సండే, అంటే సువార్త పరిచర్యను గురించి వాక్యం మనం ధ్యానించబోతున్నాం. ఎందుకంటే సంఘముగా ప్రతి చివరి ఆదివారం, అది 4వ ఆదివారం కావచ్చు లేదా 5వ ఆదివారం కావచ్చు, మనం సువార్త పరిచర్యను గురించి దేవుని వాక్యంలో నుండి మనం నేర్చుకోబోతున్నాము. ఎందుకంటే దేవుని సంఘం ఎవరి ఆకాశ మండలంలో ఉన్నటువంటి శక్తులకు దేవుని శక్తిని కనపరచు వారుగా ఉండునట్లు సంఘం పిలువబడింది. అంతేకాదు ఏమిటి చీకటి అంధకారంతో నిండినటువంటి లోకంలో ఉన్నటువంటి ప్రజలకు క్రీస్తు వెలుగును, హల్లెలూయా, క్రీస్తు వెలుగును చూపించడానికి పిలువబడినటువంటిది సంఘం. దేవునికి స్తోత్రం. సంఘము ద్వారా ఈ కార్యము చేయాలని దేవుడు నిర్ణయించాడు. ఇది దేవుని యొక్క నిర్ణయం. దేవునికి స్తోత్రం. కనుక ఈ చివరి ఆదివారం, ఈ మాసం జూన్ మాసంలో ఈ చివరి ఆదివారంలో ఏమిటి కొన్ని వాక్యముల ద్వారా సువార్త పరిచర్యను గురించి మనం నేర్చుకుందాం, ధ్యానించుకుందాం. ఏమిటి మన జీవితంలో అలాగనే సువార్త పరిచర్య చేసేటువంటి వారముగా, ఏం చెప్పండి, కేవలం స్తుతించే వాళ్ళం కాదు, హల్లెలూయా, సువార్త ప్రకటించే వారంగా కూడా మనం మారాలి. దేవునికి స్తోత్రం. సరే, దేవుని వాక్యంలోనికి మనం ముందుకు వెళ్ళిపోదాం. 2వ తిమోతి పౌలు గారు రాసినటువంటి పత్రిక, 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 1-5 వచనాలు. 2వ తిమోతి 4వ అధ్యాయం 1-5 వచనాలు మనం తీసి చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1-5 వచనాలు మనం చదువుకుందాం. దేవుని ఎదుటను ఏంటమ్మా, సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసు క్రీస్తు ఎదుటను ఆయన ప్రత్యక్షత తోడు. తోడు అంటే ఏంటి? ఒట్టు కదా. దేవుని బట్టి, యేసు క్రీస్తు ప్రభువుని బట్టి, ఆయన ప్రత్యక్షతను బట్టి, ఆయన రాజ్యము తోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా ఏంటండి, పౌలు గారు రాస్తున్నట్టు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపితులై పరిశుద్ధాత్మ చెప్పినటువంటి సంగతి సంఘానికి రాస్తున్నటువంటి కార్యం. నేను ఆనబెట్టి చెప్పునదేమనగా ఏం చేయాలంట? వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. జనులు హితబోధను సహింపక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథలు వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. అయితే నీవు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నారు? అయితే నీవు, ఈ నీవు అంటే ఎవరు? ఎవరిని? నన్ను అని చెప్పండి ఒకసారి. దేవుడు నాకు చెప్తున్నటువంటి మాట. అయితే నీవు, చదవండి, అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుచు స్వార్థికుని పని చేయుము, మీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. ఈ మాటనే మనం ధ్యానించబోతున్నాం ఈరోజు. He is calling each and every one of us to be evangelists. ఎవరి ఇవాంజలిస్ట్ అంటే ఎవరు? సువార్థికులు అంటే ఎవరు? స్వార్థ ధర్మమును జరిగించుము, స్వార్థ పరిచర్యను జరిగించుము. నీవైతే శ్రమ పడుచు
మితముగా ఉండి శ్రమను పడుతూ సువార్తికుని పని చేయము. ఇప్పుడు శ్రమ పడుతూ సువార్త పని చేయమంటున్నారేంటి? సువార్త శ్రమ కాదండి, రక్షణ మాట. కానీ సువార్త పరిచర్యకు వచ్చేటువంటి ఆటంకములు కదా. హల్లెలూయా. సువార్త పరిచర్యకు వచ్చేటువంటి ఆటంకములు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, వాటిని సహించి అంటే ఏంటి, ఆ వచ్చేటువంటి ఆటంకాలను చూసి భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోకుండా, తగ్గకుండా, ఓర్చుకుని సహించి పిరికివానిగా మారిపోకుండా ధైర్యముగా ఏం చేయాలంట? సువార్తికుని పని చేయాలంట. దేవునికి స్తోత్రం. ప్రభు మనకి ఇచ్చేటువంటి ఆజ్ఞ. సువార్త ఎందుకయ్యా చెప్పాలి? దేవుడు సంఘమునకు ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనకి ఇచ్చినటువంటి బాధ్యత అది. నేను అనుకునేవాడిని ప్రారంభ రోజుల్లో, తిరుపతికి వచ్చినటువంటి ప్రారంభ రోజుల్లో, ఎప్పుడన్నా నేను వేరే స్థలానికి మీటింగ్స్ కి వెళ్ళాను అనుకోండి, ఆ రోజుల్లో ఇంకా సంతోష్ కానీ లేకపోతే సునీల్ కానీ ఇంకా తిరుపతికి పరిచర్యకి ఇంకా రాలేదు. సంతోష్ ఇంకా రక్షణ కూడా పొందలేదు. అప్పుడు నేను తిరుపతికి వారం బెంగళూరు నుండి వస్తూ ఉండేవాడిని. నేను రాలేనటువంటి వారం అంటే ఏంటి, నాకు వేరే బాధ్యతలు కూడా ప్రభు ఇచ్చారు కదా, వేరే సంఘాలు ఉన్నాయి, మరి మీటింగ్స్ కి వెళ్తూ ఉంటాను, వేరే వేరే ప్రాంతాలకు వెళ్తూ ఉంటాను, ప్రభు యొక్క ఏర్పాటును బట్టి, పిలుపుని బట్టి. మరి అప్పుడప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే, మన సంఘాలు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి సంఘాలు ఉంటాయి, కొన్ని సంఘాలు ఉన్నాయి మన సహవాసంలోనే. ఆ పాస్టర్ గారిని నేను ఏం చేసేవాడిని అంటే ఇక్కడికి పంపించేవాడిని. అయ్యా మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడ ఆదివారం ఆరాధన జరిగించండి అని చెప్పి కొంతమంది దైవజనులను నేను ఏం చేసేవాడిని అంటే, నేను రాలేనటువంటి ఆ రోజులలో వారిని పంపించి నేను వేరే చోట మీటింగులకు వెళ్ళేవాడిని. కానీ వారు వచ్చి వెళ్ళినటువంటి ప్రతి ఆదివారం ఆ రోజు రాత్రి వాళ్ళకి ఫోన్తో మాట్లాడితే, అయ్యా ఎలా జరిగిందయ్యా అని ఫోన్ చేసి నేను ఉన్నటువంటి ఊరు నుండే అడిగితే, అయ్యా ఆరాధన అంతా బాగానే జరిగింది కానీ అదేంటో నాకు అర్థం కాదయ్యా, తిరుపతికి వెళ్ళి వచ్చినప్పుడల్లా మాకు ఏదో ఒక సమస్య వస్తుంది. మొదటి నుండి ఉన్నటువంటి కొంతమంది దేవుని బిడ్డలకి నేను చెప్పేది అర్థం అవుతుంది. ఆ పాస్టర్లు చెప్పేవారు, అదేంటో మాకు తెలియదయ్యా, వచ్చి వెళ్ళిన మరుక్షణం ఏదో ఒక సమస్య, యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే ఏదో ఒక నష్టం జరుగుతుంది. తిరుపతికి రావాలి, పాస్టర్ గారు ఫోన్ చేసి అయ్యా ఈ వారం తిరుపతికి వెళ్ళమని చెప్తే, మాకు పాస్టర్ గారు ఇంతకు ముందు పాస్టర్ గారు మీరు నాకు ఫోన్ చేస్తే నాకు ఎంతో సంతోషం, మా ఆత్మీయ తండ్రి గారు ఫోన్ చేస్తున్నారని చెప్పి ఎదురు చూసేవారు. ఇప్పుడు మీరు ఫోన్ చేస్తే మాకు భయం పడుతుందయ్యా, ఎక్కడ తిరుపతికి వెళ్ళమంటారా? అప్పుడు నేను అనుకునేవాడిని, ఏంటిది వీళ్ళు ఒక్కొక్కరు చెప్తున్నారు, నేను వారం వెళ్తున్నాను కదా, నాకేమి రాలేదే అని ఒకవైపు నాకు సందేహాలు ఉండేవి. కానీ ఆ తర్వాతనే వచ్చినటువంటి శ్రమలు, నిందలు, బాధలు, అపవాది ఎన్ని విధాలుగా మనల్ని ఆటంకపరచాలని, సంఘమును ఆటంకపరచాలని, నా జీవితంలో ఎన్నడూ చూడనటువంటి విధంగా నేను చూడటం జరిగింది. అయినను ఈ రోజు నేను నిలబడుతున్నానంటే ఇక్కడ సంఘం విడిచిపెట్టకుండా జరుగుతుందంటే అది దేవుని ఉచితమైన కృప. మనం ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంగా నిలబడితే చాలు, దేవుడు తన కార్యాన్ని తను చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఏం చెప్పండి, ఎన్ని శ్రమలు, నిందలు, అవమానములు ఎన్ని ఎదురు వచ్చినా మనం నిలబడితే చాలు, దేవుడు తన కార్యమును జరిగించేటువంటి దేవుడు అయి ఉన్నాడు. అందుకనే ఇక్కడ తిమోతి పత్రికలో పౌలు గారు అంటారు, శ్రమ పడుచు స్వార్థ పనిని జరిగించండి.
ఎందుకంటే నీవు సత్య దేవుని గురించి చెప్పడానికి నీవు నోరు తెరిచినప్పుడల్లా ఆటంకాలు ఎన్నో ఎదురొస్తాయి. కానీ ఆటంకాలు చూసి భయపడుతూ, లేదంటే ఆటంకాలు వచ్చేసేయని చెప్పి డైవర్ట్ అంటే ఏమంటారు, ఏమండి సువార్త చెప్పేటువంటి పని నుండి మార్గం, ఆ సువార్తను విడిచిపెట్టి వచ్చినటువంటి శ్రమల వైపు తిరిగి ఏమండి వెళ్ళిపోవడం, ఆ శ్రమని ఏమండి ఆ శ్రమల విషయంలో ఏమండి ఆ శ్రమ నుండి బయటపడడానికి అవసరమో, లేకపోతే ఏమండి ఆ శ్రమల నుండి విడుదల పొందడానికి అవసరమో, ఏదో ఒకటి చేయడానికి కోసం సువార్తని మర్చిపోయి ఆ శ్రమల విషయంలో బాధపడుతూ కూర్చుండిపోవటమో, లేకపోతే ఏమండి సువార్తను విడిచిపెట్టేసి ఏమండి ఈ శ్రమ నుండి ఎలా బయటపడాలా అని చింతిస్తూ ఆలోచిస్తూ మార్గముల్ని వెతుక్కునేవారుగా ఉండవద్దు. సహించండి, స్వార్థ పరిచర్యను కొనసాగించండి. ఇది మనకిచ్చిన పిలుపు, ఇది మనకిచ్చిన ప్రభు మనకిచ్చిన పిలుపు. ఏ రూపాన వస్తుందో నాకైతే తెలియదు. శ్రమలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, ఎందుకంటే మన వీక్నెస్ బట్టియో, లేకపోతే వీక్నెస్ అంటే మన బలహీనతలను బట్టియో, లేకపోతే మన పరిస్థితులను బట్టియో ఇప్పుడు యేసు ప్రభు వారిని ఆపాలని ప్రయత్నం చేశాడు. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి సువార్త పరిచర్యకు సిద్ధపడి ఏమండి రెడీ అయిపోయి ఇంకా మీదటి 30 సంవత్సరాలు ఏమండి వయసు వచ్చిన వెంటనే ఇంకా సువార్త మొదలు పెట్టాలని చెప్పి ఆలోచన కలిగినప్పుడు ఆయన ఏం చేశాడు, 40 రోజులు ఉపవాసం, సువార్తకు వెళ్ళక ముందు 40 రోజులు ఉపవాసం ప్రియమైన ఉండి, ఆ 40 రోజులు ఉపవాసం అయిపోయిన తర్వాత సువార్త మొదలు పెడతామని చెప్పి ఆయన నడుచుకుంటూ వస్తుంటే, ఉపవాసం ముగించుకుని నడుచుకుంటూ వస్తుంటే ఆయనకు ఒక బలహీనత. అంటే యేసయ్యకి ఆయన శరీరధారి అయి ఉన్నాడు కనుక, హల్లెలూయా. ఈ శరీరం ఏం కోరుతుంది? ఆకలి అనిపించినప్పుడల్లా ఆహారం కోరుతుంది. ఆకలి అనిపించినప్పుడల్లా ఆహారం కోరుతుంది. ఆహారం మీరు ఇప్పించలేదనుకోండి, ఈ శరీరానికి ఏమవుతుంది? సోలిపోతాం, క్షీణించిపోతాం, నీరసం అయిపోతాం. ఇప్పుడు యేసు ప్రభు వారు 40 రోజులు శరీరంలో ఉంటూ 40 రోజులు ఉపవాసం ఉండి, ఉపవాసం ముగించుకుని, ఉపవాసం ఉన్న రోజులు మనకేం అనిపించదు, ఉపవాసం ముగించే టైం వస్తుంది చూసారా, అప్పుడు తట్టుకోలేమన్నమాట. ఉపవాసం ఉన్న వాళ్ళకి నేను చెప్పే మాట అర్థం అవుతుంది. ఆ చివరి కొద్ది గంటలు ఉంటుంది చూసారు, అప్పుడే మనకి అంతా కూడా శోధన మొదలవుతుంది. బలహీనత వచ్చేస్తుంది, నీరసం వచ్చా, ఎప్పుడు అయిపోతుందా, ఎప్పుడు ఈ 2 గంటలు, ఎప్పుడు ఈ 3 గంటలు, మాస్టర్ గారు ఎప్పుడు ఈ ఉపవాస ప్రార్థన ముగించి ఏమండి మనం భోజనం చేయొచ్చా అనేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. యేసు ప్రభు వారు కూడా శరీరంలో ఉన్నారు కనుక ఉపవాసం ముగించిన వెంటనే చాలా నీరసం, సమస్యలిపోయి ఆకలితో నడుచుకుంటూ వస్తుంటే సాతాను చూస్తున్నాడు. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ రాళ్ళని నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళకు నువ్వు ఆజ్ఞాపిస్తే రొట్టెలుగా మారుతాయి, నువ్వు రొట్టెలుగా మార్చుకుని తినొచ్చు కదా. చూసారా ఎలా శోధించాడండి? ఎలా శోధించాడు? ఆకలి, ఆయనకున్నటువంటి బలహీనతలు, ఆయన బలహీనత ఏంటి? ఆకలి. ఇప్పుడు నాకు ఇంకొక బలహీనత ఉండొచ్చు, ధనాపేక్ష ఉండొచ్చు, లేకపోతే నాకు ఇంకొక బలహీనత ఉండొచ్చు, కోపం కావచ్చు, లేకపోతే నాలో ఇంకో వేరే ఉండొచ్చు, ఏవైనా కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది. మన బలహీనతలను ఉపయోగించుకుని మనల్ని ఆటంకపరచాలని ప్రయత్నం చేస్తాడు. లేదంటే నానా విధములైన శ్రమలు, లేదంటే నానా విధములైన ఆటంకములు, అవమానములు ఎలాగైనా ఆపాలి సువార్త పరిచర్య. ఎందుకంటే మనం మోసుకుని వెళ్ళేటువంటి సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. అది దేవుని శక్తి. The word of God says it is the power of God to those who are being saved. రక్షించబడుచున్న వారికి సిలువను కూర్చినటువంటి వార్త దేవుని శక్తి అయి ఉన్నది. సువార్త, సిలువను కూర్చినటువంటి వార్తను నీవు మోసుకుని పోతున్నట్లయితే నువ్వు దేన్ని మోసుకెళ్తున్నావో తెలుసా? ఇట్ ఈస్ నాట్ జస్ట్ మియర్ వర్డ్స్. అది కేవలం మాటలు కాదండి, నీవు దేవుని శక్తిని మోసుకుని వెళ్తున్నావు. ఒక వ్యక్తి, ఒక మనుషుని యొక్క జీవితమును రూపాంతరపరిచేటువంటి దేవుని శక్తి.
You are carrying the power of God, my dear brothers and sisters. ఎవరి దేవుని యొక్క మహాశక్తిని నీవు మోసుకొని వెళ్తున్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే అపవాది ఆటంకపరుస్తాడు. అప్పుడు అందుకనే పౌలు గారు అన్నారు, సహించండి, సహించి శ్రమ పడుతూ శ్రమ నుండి తప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, అడ్డదారులు కనిపెట్టుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఏమండి, శ్రమ నుండి తప్పుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఆ శ్రమ వచ్చిందా ఎదిరించు, శ్రమ పడు, నలిగినా పర్వాలేదు, ఇబ్బంది పడినా పర్వాలేదు, కానీ సువార్త పనిని ఆపవద్దు. ఎందుకంటే ఈ శ్రమ నుండి నీకు విడుదల ఎక్కడుందంటే నీవు ప్రకటించే సువార్తలోనే ఉంది. ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. నీకు కలిగేటువంటి ఆటంకం కావచ్చు, శ్రమ కావచ్చు, నీవు ప్రకటించే సువార్తలోనే దేవుడు నీకు జయమును చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక సమయంలో ఈ సత్యాన్ని మనం గ్రహించక సువార్త పరిచర్య చేయకుండా నామకార్థమైన నిలువెచ్చని క్రైస్తవ్యము కలిగి ప్రార్థన చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నాం, సువార్త చెప్పడానికి వెళ్ళండమ్మా, నోరు తెరిచి ఎవరికైనా యేసుని గురించి చెప్పండమ్మా అంటే ముందే భయం. నిందలు వస్తాయా, అవమానం వస్తుందా, ఏ కష్టాలు వస్తాయా, ముందే మనం భయపడిపోతాం. లేదా మనం చిన్న చూపు చూస్తారా కదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమలను పొందుచు సువార్త ధర్మమును కొనసాగించండి, సువార్తను ప్రకటించండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును హెచ్చరిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అంటే మనల్ని రక్షించడమే కాదు, ఇంతకుముందు ఎన్నోసార్లు దేవుని వాక్యం విన్నాము. మనల్ని రక్షించడమే కాదు, ఏమని రక్షించబడినటువంటి మనలను ఆయనకి రాయబారులుగా ఏర్పరచుకున్నాడని వాక్యం చెప్తుంది. చదివి విన్నావా ఇంతకు ముందు ఎప్పుడైనా ఈ వాక్యం? ఒకరు క్రీస్తులో ఉన్నట్లయితే వారు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము ఇది క్రీస్తు వలన కలిగెను. అదేమనగా చదవండి, వచనం తీయండి, తొందరగా రెఫరెన్స్ తీయండి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం నుండి చదవండి, 17వ వచనం నుండి చదవండి. కాగా ఎవడైనను క్రీస్తులో ఉండిన ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తమును దేవుని వలనైనను అయినది. ఆయన మనలను క్రీస్తు ద్వారా, ఆయన అంటే ఎవరు? ఆయన అంటే ఎవరు? ఐ యు అండర్స్టాండింగ్? ఆయన అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనలను తనతో సమాధాన, తండ్రి అయిన దేవుడు తన కొడుకుని పంపించి, రాయబారిగా పంపించి, నేను మరలా చెప్తున్నాను, తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మనకిను ఆయనకి, ఇప్పుడు మన ఇద్దరికి ఏంటి, ఇప్పుడు మన ఇశ్రాయేలుకి ఇరాన్కి యుద్ధం జరిగింది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 13 రోజులు యుద్ధం జరిగింది. 13 రోజులు ఇశ్రాయేలుకిను ఇరాన్కి యుద్ధం జరిగింది. వీరిద్దరికి యుద్ధం, ఇప్పుడు ఈ యుద్ధం రోజుకి పెరిగిపోతూ ఈ 2 దేశాల మధ్యలోనే కాకుండా పక్క దేశాలను కూడా ఇన్వాల్వ్ చేసేటువంటి పరిస్థితి, ప్రమాదం వచ్చేసింది. ఇది 3వ ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని చెప్పి భయపడిపోయి కొన్ని దేశాలు ఏం చేశారు, ఈ ఇద్దరు శత్రువులుగా ఉన్నటువంటి వీరిద్దరికి మధ్యలో రాయబారం ఖతార్ అనేటువంటి దేశం ద్వారా అమెరికా ఏం చేసిందంటే ఈ ఇరు దేశాల మధ్యలో రాయబారం వహించి, ఏమండి సీజ్ ఫైర్ అంటే ఏమంటాం తెలుగులో,
యుద్ధమును ఒకరి మీద ఒకరు ఈ బాంబులు వేసుకోవడాలు, ఈ మిసైల్స్ వేసుకోవడాలు, ఇవన్నీ కూడా ఆపి, యుద్ధాన్ని ఆపి వీరిద్దరి మధ్యలో సమాధానము. హల్లెలూయా. మధ్యలో కొంతమంది వచ్చి రాయబారం వహించి వీరిద్దరిని సమాధానపరిచారట. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన అనగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడు, we were enemies of God, మన క్రియలను బట్టి, మనం తీసుకున్నటువంటి డిసిషన్స్ బట్టి, అంటే తెలుగులో ఏమంటారు, మనం తీసుకున్నటువంటి నిర్ణయాలను బట్టి, మనం తీసుకున్నటువంటి డిసిషన్ బట్టి, మన క్రియలను బట్టి, మన ప్రవర్తనలను బట్టి, మన ఆలోచన విధములను బట్టి we were enemies of God, దేవునికి ఎవరి శత్రువులుగా ఉన్నటువంటి వారు. మనం ఆయనకి శత్రువులుగా ఉండడం, ఆయన ఉగ్రతకు పాత్రులు కావడం తండ్రి అయిన దేవునికి ఇష్టము లేక ఆయనే ఏం చేశాడట, తన కొడుకుని రాయబారం వహించడానికి పంపించాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవుని రాయబారిగా ఈ లోకంలోనికి వచ్చి ఏం చేశాడట, మనందరి ఏ పాపాలైతే మనల్ని ఆయనకి శత్రువులుగా మార్చేశాయో ఆ పాపముల యొక్క శిక్ష తాను పొందుకుని ఎవరి ఆ పాపములు కడిగి వేయున్నట్లు రక్తం కాచి, హల్లెలూయా హల్లెలూయా, తన ప్రాణాన్ని అర్పించి 3వ దినమున తిరిగి లేచారు. గనుక ఆయన యందలి విశ్వాసం వచ్చువారు తండ్రి అయిన దేవునికి ఇక మీద శత్రువులు కారండి, ఏమండి దేవుని బిడ్డలుగా మార్చబడతారు. ఇక మీదటి వారు ఇదిగో సమస్తము పాతవి గతించి సమస్తము ఇదంతా క్రీస్తు వలన జరిగింది. హల్లెలూయా. ఇదంతా కూడా క్రీస్తు వలన జరిగింది అని చెప్పి వాక్యం చెప్తుంది. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని, శత్రువులుగా ఉన్న మనలను తనతో సమాధానపరుచుకుని అక్కడితో వదిలేయలేదు. ఆ సమాధానపరచు పరిచర్యను ఎవరికి? దేవునితో సమాధాన పడిన వారందరికీ. తండ్రి అయిన దేవునితో సమాధానం, క్రీస్తు ద్వారా సమాధానపరచబడినటువంటి ప్రతి ఒక్కరికి. రక్షణ అంటే ఏంటయ్యా? శత్రువులైన వారు దేవునికి మిత్రులుగా మారడం. రక్షణ అంటే ఏంటయ్యా? నరకానికి పాత్రులైన వారు నిత్య జీవానికి వారసత్వం పొందుకోవడం. రక్షణ అంటే ఏంటయ్యా? రక్షణ పొందడం అంటే ఏంటి? ప్రియమైనవారా, ఏమిటి? దేవుని ఉగ్రతకు పాత్రులైన వారు దేవునికి కృపకు పాత్రులైపోయారు. మార్పు. ఈ మార్పు ఎలా జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకంలోనికి రావడం వల్ల. ఆయన వచ్చి ఏం చేశాడు? ఆయన ఎలాగైతే మన పక్షాన రాయబారం వహించాడో మనం చావాలి. ఆయనలాగా మనం చావాల్సిన పని లేదు. ఆయనలాగా మనం రక్తం చిందించాల్సిన పని లేదు. మనం చేయవలసింది ఏంటయ్యా అంటే, ఆయన ఏ సమాధాన పరిచేటువంటి సువార్తను తీసుకొచ్చి మనకిచ్చాడో ఆ సువార్తను మనం కూడా మోసుకు వెళ్ళి ఇతరులకు ఇచ్చేవారుగా ఆ రాయబారాన్ని, ఆ బాధ్యతను, ఆ సువార్త, సమాధానపరచు సువార్తను దేవుడు మన చేతికి అప్పచెప్పాడట. హల్లెలూయా. కనుక మనం ఎవరు? క్రీస్తునకు చెప్పండి, నేను క్రీస్తునకు రాయబారిని. క్రీస్తుని సువార్తను అన్యజనులకు ప్రకటించేటువంటి రాయబారిని. ఈ రాయబారులు అనగా దేవుని ప్రజలు, రక్షించబడిన వారు నోరు తెరిచి యేసయ్యను గురించి చెప్పినప్పుడల్లా ఏం జరుగుతుందో, ఏం అద్భుతం జరుగుతుందో తెలుసా? దేవుడే మా ద్వారా, అక్కడ వాక్యం చదవండి, ఆ లైన్ చదవండి. దేవుడే మా ద్వారా, అది కాదు మా కిందకి 20వ వచనమా? కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు, అంటే నీవు సువార్త నోరు తెలిసి సువార్త చెప్పినప్పుడల్లా
ఈ మాట అర్థం చేసుకోండి. మీరు నోరు తెరిచి సువార్త చెప్పినప్పుడల్లా అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? మీ ద్వారా దేవుడు మీరు ఎవరికైతే చెప్తున్నారో వారిని దేవుడు బతిమాలుతున్నాడట. అయ్యా మారు మనసు పొందయ్యా, అయ్యా మారు మనసు పొందండి అయ్యా అని సువార్త చెప్పే వారి ద్వారా దేవుడే పని చేస్తున్నాడట. అంటే దేవుడు మన ద్వారా పని చేయడం మనకి ఇష్టమేనా? ఏమండి, మనలో నుండి మన ద్వారా దేవుడు కార్యం చేయాలని, నన్ను వాడుకోవాలని, ఆ విధంగా నన్ను ఏమండి ఆయనకి సాధనముగా వాడుకోవాలని చెప్పి ఏమండి నేను ఇష్టపడుతున్నానయ్యా అని చెప్పేవాళ్ళు ఎంతమంది? ఈ వాగ్దానం, ఈ బాధ్యత దేవుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి బిడ్డకి దేవుడు ఈ అవకాశం ఇచ్చాడు. కానీ మనం సద్వినియోగం చేసుకోవడం లేదు. కానీ మనము ఏం చేసుకోవట్లేదు? నోరు తెరిచి యేసయ్యను గురించి చెప్పుకొనడానికి సంఘంలో రక్షణ పొందిన సంఘములో అయ్యండి రక్షణ పొందినటువంటి బిడ్డల మధ్యలో సాక్ష్యాలు చెప్పడానికి ఇష్టపడతాం. ఇక్కడ సాక్ష్యం చెప్తే మనకు ఆశీర్వాదం అనుకుంటాం. నిజమే ఆశీర్వాదం, లేదని నేను చెప్పను. కానీ ఇక్కడ చెప్పేదానికంటే తెలియని వారికి మీరు వెళ్ళి చెప్పినప్పుడు రెట్టింపుల ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? మీ ద్వారా దేవుడు వారిని బతిమాలుతాడు. వారు మనసు పొందండి అయ్యా, వారు మనసు పొందండి. ఎందుకో తెలుసా? వాళ్ళ జీవితంలో ఏ లోటు అయితే ఉందో మీ ద్వారా నోరు తెరిచి చెప్పే వారి ద్వారా దేవుడు వారి కొరతను తీరుస్తాడు. అంటే ఏంటి? అద్భుతం చేయాలంటే అద్భుతం చేస్తాడు, స్వస్థపరచాలంటే స్వస్థపరుస్తాడు, ఎవరి పాపం నుండి విడిపించాలంటే పాపం నుండి విడిపిస్తాడు. ఎవరి ద్వారా? నోరు తెరిచి చెప్పే వారి ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కృప, ఈ పిలుపుని దేవుడు మనందరికీ ఇచ్చాడు. ప్రియమైన సువార్త ఎందుకు చెప్పాలి? సరే, సువార్త చెప్పమని ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు సువార్త ఎందుకు చెప్పాలి? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం ఏమిటి 10 నుండి 12 వచనాలు మనం చదువుకుందాం. చదివి సహాయం చేయండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా అంటే ఏమంటున్నాడు ఇక్కడ? బ్యాక్గ్రౌండ్ నేను మీకు చెప్తాను. ఈ 4వ అధ్యాయంలో ఏం జరుగుతుందంటే 3వ అధ్యాయం నుండి మీరు చదువుకుంటూ వస్తే 4వ అధ్యాయం అర్థమవుతుంది. 3వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? పేతురు, యోహాను యెరూషలేము దేవాలయంలోనికి వెళ్తున్నారు. యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్తుంటే ఏమండి ఆ దేవాలయం ఎదుట గుమ్మం బయట ఒక పుట్టుకతో అవుటివాడు, ఏమండి కుంటివాడు కూర్చుని ఉన్నాడంట. పుట్టుకతో కుంటివాడు. ఎన్నో పెద్ద వయసు కూడా పెద్ద వయసే, ఎన్నో సంవత్సరాలని వాక్యం చెప్తుంది. పుట్టుకతో కుంటివాడు అడుక్కుంటున్నాడు. తన కడుపు ఆకలి కొలది, అవసరం కొలది అడుక్కుంటున్నాడు. ప్రతిరోజు అక్కడ దేవాలయం ఎదుట కూర్చుని అడుక్కుంటున్నాడు. ఈ పేతురు, యోహాను కూడా వెళ్తున్నారు యెరూషలేము దేవాలయంలో. వెళ్తుంటే ఈయన అయ్యా కొంచెం సహాయం చేయండి అని చెప్పి అడుక్కుంటుంటే ఈ పేతురు, యోహాను వారిని చూసి ఏదన్నా చేయాలనుకుంటారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఏం చెప్పండి? డబ్బులు ఇద్దామా పని అనుకుంటే డబ్బులు లేవు. అప్పుడు పేతురు అంటాడు, అయినా అయ్యా మీకు సహాయం చేయాలనుకుంటున్నా, కానీ నా దగ్గర వెండి లేదు, నా దగ్గర పైసలు లేవు, కానీ నాకు ఉన్నది ఒకటి నీకు ఇస్తాను. యేసుని నామమున లేచి నడు అన్నాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడు అన్నాడంట. లేచి నడిచాడు. 3వ అధ్యాయంలో ఈ అద్భుతం జరుగుతుంది. 4వ అధ్యాయంలో అక్కడ జనం అందరూ అరే, ఎందుకంటే అక్కడ యెరూషలేములో యూదులు ఉంటారు. యూదులందరూ అప్పుడప్పుడు దేవాలయానికి వెళ్తూనే ఉంటారు. దేవాలయానికి వెళ్తుంటే ఎన్నో సంవత్సరాలుగా దేవాలయం ముందు అడుక్కుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఏమిటి ఎన్నో సంవత్సరాలుగా దేవాలయానికి వెళ్లే వాళ్ళందరూ ఈయన చూశారు అడుక్కోవడం. ఈ రోజు ఏం జరిగింది? అవుటివాడు
ఎన్నో సంవత్సరాలుగా పుట్టుకతో అవుటివాడు లేచి నడుస్తుంటే అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపడిపోయి ఇదేంటి అని చెప్పి అక్కడ ఒక అల్లకల్లోలం జరిగిపోతుంది. ఏంటి ఈ అద్భుతం అని చెప్పి అప్పుడు పేతురు యోహానుని అరెస్ట్ చేస్తారు. ఏం చెప్పండి? అరెస్ట్ చేస్తారు. సువార్త చెప్తే అరెస్ట్ కూడా చేస్తారు. ఇప్పుడు పరిస్థితి అదే కదా, చంపుతున్నారు, అరెస్ట్ చేస్తారు, జైల్లో వేస్తారు. ఏమండి, సత్యమును జీర్ణించుకోలేనిటువంటి పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ అరెస్ట్ చేసి ఏమండి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమండి ఆ అధికారుల ఎదుట నిలబడి ఇశ్రాయేలు ప్రజలందరూ ఎదుట నిలబడినప్పుడు పేతురు మాట్లాడుతున్నాడు అనమాట. ఇదిగో ఈయన్ని చూస్తున్నారు కదా, ఇశ్రాయేలు ప్రజలారా, మీ అందరికీ తెలియవలసిన ఒక సత్యం ఉంది. ఆ సత్యం ఏంటో తెలుసా? మీరు సిలువ వేసినటువంటి యేసుని నామమున ఆయన లేచి నిలబడ్డాడు. మీరు సిలువ వేసినటువంటి యేసుని నామమున ఆయన స్వస్థత పడ్డాడు అని చెప్పి, ఇల్లు కట్టువారు, ఇల్లు కట్టవలసినటువంటి మీరు తృణీకరించినటువంటి నా రాయి. ఇప్పుడు ఇల్లు కట్టే వాళ్ళు ఉంటారు చూసారా, బోలని రాళ్ళుంటాయి. మీరు చూసే జాగ్రత్తగా గమనించినట్లయితే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. రాళ్ళు తీసి కడుతూ 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 ఒక జంక్షన్కి వస్తాడు. అంటే ఒక నిండు రాయి పట్టదనమాట. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? చూస్తాడు, అరే ఈ రాయి పనికిరాదు, పక్కన పడేస్తాడు. ఇంకొక రాయి తీస్తాడు, ఇది కొంచెం అడ్జస్ట్ అయ్యేలా ఉంది కానీ మనం దాన్ని సరి చేయాలని చెప్పి తన చేతిలో ఉన్న సరే అది పట్టుకుని ఏం చేస్తాడు? పడతాడు, సరి చేస్తాడు. సరి చేసి పట్టేటువంటి రాయి తీసుకుని పెడతాడు. కొన్ని రాయిని పట్టదని చెప్పి పక్కన పడేస్తాడు. ఈ రాయి పనికి రాదు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఈ రాయి చాలా తేలిగ్గా ఉంది, ఏమండి మన పుట్టల చెరువు మందిరం కట్టాల్సినటువంటి రోజులు, కృష్ణా జిల్లాలో కట్టాల్సినటువంటి ఆ రోజుల్లో ఆ మందిరం పనిలో నేను కూడా ఒక టాపీ మేస్త్రిగా మారిపోయాను. కిరణ్ పాస్టర్ గారిని ఒక దైవజనుడు, ఆయన దేవుని నమ్ముకోక ముందు ఇల్లు కట్టే మేస్త్రి అనమాట. ఇప్పుడు పాస్టర్, ఆ చర్చిలోనే పాస్టర్ గా దేవుని పరిచర్య చేస్తున్నారు. మంచి సేవకుడు, మంచి కుటుంబం. అప్పుడు ఆయన రక్షణ పొందిన కొత్త ఆయన అన్నారు, పాస్టర్ గారు బాధపడకండి. నేను అప్పుడు బాధపడుతున్నా, ఏంటంటే మన దగ్గర ఎక్కువ డబ్బులు లేవు, ఈ మందిరం కట్టేది ఎలాగా అని చెప్పేసి ఆలోచన చేస్తుంటే ఆయన వచ్చి చెప్పారు, పాస్టర్ గారు మీరు బాధపడకండి, నేను దేవుని నమ్ముకుని వచ్చాను. ఇప్పుడు నా పని అదే కదా, నా వృత్తి ఇదే కదా, ఇల్లు కట్టే పనే కదా నా పని. నేను ఒకవైపు నిలబడతాను మేస్త్రిగా, రెండో వైపు మీరు నాకు తోడుగా నిలబడండి సార్. అలాగే మన సంఘ బిడ్డలు కొంతమంది వస్తారు కదా, వాళ్ళందరూ మనకు కావాల్సినవన్నీ అందిస్తారు అని చెప్పి పని మొదలు పెడదామని చెప్పారు. అలాగే అన్నాం. అప్పుడు ఆయన, నేను, కొంతమంది యవనస్తులు ఏం చేశామంటే, సరే ఇటుకరాలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ మనకి అనుకూలంగా దొరుకుతుంది, ఎక్కడ చౌకగా దొరుకుతుంది అని 10 చోట్ల తిరిగేశాం. ఒక చోట బాగా చౌకగా దొరికేలాగా ఉందని చెప్పి అక్కడికి వెళితే ఆయన ఈ రాయి చూశాడు. ఏమన్నాడు, అయ్యగారు ఈ రాయి పెట్టి వాడితే బిల్డింగ్ 3వ రోజు పడిపోతుంది, ఇది వద్దయ్యా, కొంచెం రూపాయి ఎక్కువ అయినా పర్లేదు, మంచిది తీసుకుందామని. నిషేధించినటువంటి రాయి. అలాగే ఈ ఉదాహరణ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ యూదులు ఏం చేశారు, మెస్సయ్యాగా వారి కోసం వస్తే, రక్షకుడుగా వారి కోసం వస్తే, వారి కోసం వచ్చినటువంటి ఆ యేసయ్యని తృణీకరించారు. అందుకనే పేతురు అంటున్నాడు, ఇల్లు కట్టవలసిన మీరు నిషేధించిన, తృణీకరించిన రాయి తలకు మూల రాయిగా. హల్లెలూయా. మీరు నిషేధించారేమో కానీ దేవుడు మీరు నిషేధించిన ఆ రాయినే తలకు మూల రాయిగా మార్చేశాడు. మీరు సిలువ వేసి చంపినటువంటి ఆ యేసుని నామమునే ఇతడు లేచి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత వచనం, మరి ఎవరి వలనను రక్షణ కలగదు,
ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ఈ 12వ వచనం అండర్లైన్ చేసుకోండి. మరియు ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామము అనగా ఏ నామం? ఏ నామము చేతనైతే ఈ కుంటివాడు పుట్టుకతో కుంటివాడు లేచి నడిచాడో ఈ నామముననే రక్షణ. యేసు నామమును బట్టియే రక్షణ. హల్లెలూయా. ఈ నామమును బట్టియే మనము రక్షణ పొందవలెనని కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా ఎన్నో నామాలు వచ్చాయి. కానీ నీవు నిత్య జీవం పొందాలంటే, హల్లెలూయా, నిత్య జీవం పొందాలంటే యేసుని నామమే మార్గం, యేసుని నామమే సత్యం, యేసుని నామమే జీవం. హల్లెలూయా. ఈ లోకంలో ఎన్నో నామాలు ఉండవచ్చు, కానీ నీకు రక్షణ కలగాలంటే, రక్షణ అనగా ఏంటి? నరకము నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసత్వం కలగాలంటే, మోక్ష రాజ్యానికి వారసత్వం కలగాలంటే, తండ్రి అయిన దేవుని ఉగ్రత నుండి తప్పించుకొని నిత్య జీవం, శాశ్వత కాలం ఆయనతో కలిసి జీవించే అనుభవం నీవు పొందుకోవాలంటే యేసుని నామము తప్ప వేరే ఏ నామము కూడా నీకు రక్షణ, రాబోయేటువంటి దేవుని ఉగ్రత నుండి నిన్ను తప్పించలేదు. ఆకాశము క్రింద వేరే ఏ నామములోనూ రక్షణ లేదు అంటున్నాడు. కనుకనే సువార్త ప్రకటించాలి. ఎందుకయ్యా ప్రకటించాలి? మనకి రక్షణ కలగాలంటే మనకి రక్షణ యేసుని నామములోనే ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు రక్షణ యేసయ్య నామములోనే రక్షణ. దేవునికి స్తోత్రం. ఆకాశము క్రింద వేరే ఏ నామమందు కూడా రక్షణ లేదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మనలను రక్షించున్నట్లుగా ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలు ఎందుకు చెప్తున్నారు? నశించిపోయేటువంటి ఆత్మలు. దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. మిమ్మల్ని నన్ను ప్రేమించి ఎలాగైతే ఈ రోజు రక్షించి ఆయన సన్నిధిలో మనల్ని ఏర్పరచుకున్నాడో అలాగనే బయట ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. గనుకనే రక్షించబడినటువంటి మనలను ఎవరిని ఏర్పరచుకుని మన ద్వారా వారిని దర్శించాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. గనుకనే మనం వెళ్ళి చెప్పాలి, యేసయ్య నామములోనే రక్షణ, యేసయ్య నామములోనే నిత్య జీవం, యేసయ్య నామములోనే పాప క్షమాపణ. యేసయ్య మన పాపముల నిమిత్తం మరణించి ఏమండి 3వ దినమున మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుడు అని ఈ సువార్తను మనం వెళ్ళి ప్రకటించే వారముగా ఉండాలని ప్రభు మనల్ని ఏర్పరచుకున్నారు. ప్రియమైన దేవులారా, ఈ పని ఎవరైతే చేస్తారో వారికి శ్రమలు రావచ్చు కానీ, ఆటంకాలు కలిగించవచ్చు కానీ వారు జయం. ఎందుకంటే ఏమండి వారిలో ఎవరున్నారు? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మార్కు సువార్త 16వ అధ్యాయం చదివి చూడండి. ఎవరైతే వెళ్ళారో వారు వెనువెంటనే ఏమండి యేసయ్య వారికి తోడుగా వెళ్ళారట. ఎవరైతే వెళ్ళారో ఎక్కడికి వెళ్తాం? సువార్త ప్రకటించడానికి. ఎవరైతే నోరు తెరిచి సువార్త ప్రకటించడానికి సిద్ధపడ్డారో వారి వెనువెంటనే యేసు ప్రభు వారికి తోడుగా వెళ్ళారట. 16-20 వచనాలు అనుకుంటా, చదివి సహాయం చేయండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 20వ వచనం. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ఏంటండి? వారు బయలుదేరి వెళ్ళారు. ఎవరు? యేసు ప్రభు యొక్క శిష్యులు. ఎక్కడికి వెళ్ళారు? సువార్త ప్రకటించడానికి. అంతంతటా అంటే అన్ని చోట్ల సువార్త ప్రకటించడానికి వారు వెళ్తే ప్రభు వారికి సహకారి అయి హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు వారికి సహకారి అయి వెనువెంట జరుగుతూ వచ్చినటువంటి సూచక క్రియలు. సూచక క్రియలు అంటే ఏంటి? సైన్స్ అండ్ వండర్స్
అంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని రుజువు. ఆ రుజువు ఏంటి? అద్భుత సూచిక క్రియలు, స్వస్థతలు, లేకపోతే ఏమండి మనం దేనికోసం అయితే ప్రార్థన చేస్తామో అక్కడ ఆ కార్యములు నెరవేరడం, పరిస్థితులు మారిపోవడం. ఇక్కడ పేతురు వెళ్ళి, నీకు ఇవ్వడానికి నా దగ్గర వెండి లేదు, బంగారం లేదు, కానీ నా దగ్గర ఒకటి ఉంది, అదేంటంటే యేసయ్య. హల్లెలూయా. యేసుని నామం. హల్లెలూయా. యేసుని నజరేయుడైన యేసుని నామమున నీవు లేచినాడు. ఈయన చెప్పాడండి, ప్రభు చేశారండి. ఈయన చెప్పాడు, ఆయనకు తోడుగా వెళ్ళిన ప్రభు కార్యం చేశారు. ఇప్పుడు వాళ్ళకి శ్రమ కలిగిందా లేదా? వాళ్ళు చేసింది మంచే, కానీ వాళ్ళకి శ్రమ కలిగిందా లేదా? వెంటనే ఏం చేశారు? యేసుని నామములో నువ్వు ప్రకటించడానికి వీల్లేదు, యేసుని నామమును నువ్వు చెప్పడానికి వీల్లేదు. ఇక్కడ జీవితాలు మారిపోతున్నాయి, బ్రతుకులు మారుతున్నాయి. ఏమండి, పాపము నుండి విడుదల పొందుతున్నారు, స్వస్థత పొందుతున్నారు. కానీ ఏం చెప్తున్నారు? జీవితాలు మార్చేటువంటి రక్షణ సువార్త, సత్య దేవుని నామమును ప్రకటించకూడదంట. హల్లెలూయా. వీళ్ళు సమాజంలో మేలు చేసేవారు ఏం చేస్తారండి? జీవితాలని మార్చేటువంటి యేసుని నామమును ప్రకటిస్తారు. మొన్న ఈ మధ్య యూట్యూబ్ లో ఒక వీడియో చూస్తూ వచ్చాను. ఒక సిస్టర్ గారు సాక్ష్యం చెప్తున్నారు. మా చిలుకలూరుపేటలో ఇంతకు ముందు చాలా వ్యభిచారము అలాంటి పరిస్థితులు ఉండేదండి. కానీ ఈ దైవజనులు వచ్చాక మా ఊరు మారిపోయిందండి. వ్యభిచారం విడిచిపెట్టి స్త్రీలందరూ పరిశుద్ధ జనముగా పాపమును విడిచిపెట్టి, వ్యభిచారమును విడిచిపెట్టి, ఏమండి, యేసయ్యని పరిశుద్ధ జీవితమును, యేసయ్య ఇచ్చినటువంటి పరిశుద్ధ జీవితమును ఏమండి పొందుకొని మారిపోయారండి. ఇప్పుడు ఆయన్ని చంపేస్తారంట. ఎందుకు? వ్యభిచారుల్ని పరిశుద్ధులుగా, పరిశుద్ధ మార్గమును చూపించినారు. ఏంటండి? ఇప్పుడు అలాగనే ఇక్కడ పేతురుకి, హల్లెలూయా, యోహానుకి ఇప్పుడు పుట్టుకతో ఈ కుంటివాడిని లేపి నడిపి, ఏమండి, సత్య దేవుని యేసుని నామమున వారికి సువార్త చెప్పి వారిని రక్షణ పాపం నుండి విడిపించి, ఏమండి, రక్షణ మార్గం, సత్య దేవుని మార్గం, నిత్య జీవ మోక్ష రాజ్యానికి మార్గమును ప్రకటించినటువంటి వీరిని అరెస్ట్ చేశారు. వీరు అరెస్ట్ చేయడం వల్ల ఏం జరిగింది? ఏమీ జరగలేదు, ఏమీ చేయలేకపోయారు. తాత్కాలికమైన కష్టం, అవమానం జరిగిందేమో కానీ చివరికి ఏం జరిగిందో తెలుసా? ఆ తీర్పు చేసేటువంటి పరిస్థితిలో ఆ తీర్పు చేసే అధికారులే భయపడిపోయి, మనం ఇలాగనే వీళ్ళని జైల్లో పెట్టామంటే జనం అంతా ఇప్పుడు ఈ అద్భుతాన్ని చూసి యేసయ్యని నమ్ముతున్నారు, వీళ్ళందరూ మన మీద తిరగబడతారని చెప్పి భయపడిపోయి, ఏమిటి, వారికి సర్ది చెప్పి ఇక మీద యేసయ్య గురించి చెప్పొద్దు అని చెప్పి బెదిరించినట్టుగా 2 మాటలు చెప్పి వదిలేశారని. వెళ్ళిపోండి. హల్లెలూయా. మీరు చదివి చూడండి, 4వ అధ్యాయం పూర్తిగా చదివి చూడండి. అక్కడ జరిగినటువంటి కార్యం. దేవునికి స్తోత్రం. శ్రమలు వస్తాయి, ఆటంకములు వస్తాయి, ఎదురొస్తాయి, కానీ యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు కనుక ఆ శ్రమలను ఎదిరించినప్పుడు, భయపడకుండా నిలబడినప్పుడు, సువార్త పరిచర్య ధర్మమును కొనసాగించినప్పుడు, ఏమని ఆ సువార్త పరిచర్యను చేసినప్పుడు దేవాది దేవుడు మన వెనుక, మన తోడుగా, మన పక్కన ఉన్నటువంటి దేవాది దేవుడు, ఏమని మన ప్రభువు ఏం చేస్తారు? మనకి జయమునిచ్చేటువంటి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు సువార్త ప్రకటించాలి చెప్పండి? యేసయ్య నామములోనే ఏముంది? యేసయ్య నామములోనే రక్షణ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నశించిపోవచ్చినటువంటి ఆత్మలు సత్య దేవుని తెలుసుకోలేక చీకటిలో, పాపములో, దుఃఖములో, వేదనలో నలిగిపోతున్నటువంటి ప్రజలు, వారికి ఏమిటి, వారు విడుదల పొందినట్లు, పాపం నుండి విడుదల పొందినట్లు, వారి జీవితాలు మారునట్లు, వారు రక్షించబడినట్లు, ఏమిటి, రక్షణ సువార్త, యేసుక్రీస్తును గురించిన రక్షణ సువార్త వారికి ప్రకటించే వారముగా ఉండాలని ప్రభు మనల్ని పిలిచారండి.
వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నా నామమును ఒప్పుకొనడానికి, నా నామమును నలుగురిలో ఒప్పుకొనడానికి, చెప్పడానికి నీవు సిగ్గుపడితే రేపు పరమందు నా తండ్రి ఎదుట మిమ్మల్ని ఒప్పుకొనడానికి, అంటే నువ్వు నాకు తెలుసు అని నేను చెప్పడానికి కూడా నేను సిగ్గుపడతాను. నువ్వు నా రక్తంలో కడగబడ్డావని నేను సాక్ష్యం చెప్పడానికి కూడా నేను సిగ్గుపడతాను అని ప్రభు చెప్పారు. ఎంతమంది సిగ్గుపడుతున్నారు సువార్త చెప్పడానికి? ఎంతమంది సిగ్గుపడుతున్నారు? ఎంతమంది భయపడుతున్నారు? ప్రభు చెప్పారు, ఏమండి, రక్త మాంసములను శరీరమును ఏమండి నశింపజేసే వారిని చూసి భయపడొద్దయ్యా, ఆత్మను నరకములోనికి పడద్రోయగలిగిన దేవుణ్ణి చూసి భయపడండి. హల్లెలూయా. అందుకనే పౌలు గారు అన్నారు, ఒకవేళ నేను చచ్చిపోయినప్పుడు నాకు మేలే, ఈ సువార్త పరిచర్య చేస్తూ ఒకవేళ నేను చనిపోయినప్పుడు నాకు మేలే, ఎందుకంటే చావు నన్ను దేవునికి దగ్గర చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి గురించి మనం అందరం దుఃఖపడతాం, అన్యాయం జరిగిపోయిందని. కానీ ఆయన కలిగినటువంటి మరణం అన్యాయం కావచ్చు, ఆ మరణం ఏం చేసిందంటే ఆయన దేవునికి దగ్గర చేసింది. ఆయనకి నష్టమేం కలిగించలా, ఆయనకి మేలే కలిగించిందని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక ఏమిటి, మన శరీరమును గాయపరచగలిగిన, లేకపోతే మనల్ని లోకానుసారంగా మనల్ని హింసించగలిగినటువంటి వ్యక్తుల్ని భయపడేదానికంటే నిత్య నరకంలోనికి నెట్టివేయగలిగిన మన ఆత్మలను నిత్య నరకంలోనికి నెట్టివేయగలిగినటువంటి దేవునికి మనం భయపడాలి. సంఘం వెళ్ళిపోవాలి ప్రియమైన దేవులారా. హల్లెలూయా. మనల్ని రక్షించినటువంటి ఏమండి మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి సువార్తను ఏమండి మన తోటి సహోదరులకు, మన ప్రియులకు, మన బంధుమిత్రులకు, బయట ఉన్నటువంటి బంధుమిత్రులకు మనం ఏం చేయాలి? చెప్పేవారముగా, యేసుని ప్రేమను గురించి చెప్పేవారముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సువార్త ఒక్కొక్కసారి మనం పౌలు గారు ఒక మాట అంటారండి, చూద్దాం ఆ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీ పత్రికలో 2 వచనాలు మనం చదవాలి ఇప్పుడు. ఏమిటి? 1 కొరింథీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు చదవండి. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు. బాప్తిజం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకున్నట్లు వాక్కు చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బాప్తిజం ఇచ్చే వాళ్ళు బాప్తిజం ఇస్తారు, కానీ నేను బాప్తిజాలు ఇవ్వడానికి పిలువబడలేదు, సువార్త పరిచర్య చేయడానికి. అంటే ఏంటి? ఊరు ఊరు వెళ్ళి సువార్త పరిచర్య చేయడానికి, సువార్తను చెప్పడానికి ఏమిటి ప్రభు నన్ను పిలిచాడు. అది ఎలా చేయాలంట సువార్త? ఇంతకు ముందు సువార్త అంటే ఏంటి? దేవుని శక్తి అని మనం అనుకున్నాం. సువార్త ఎందుకు చేయాలి? మనం దేవునికి రాయబారులం. హల్లెలూయా. కనుక క్రీస్తు రాయబారులు ఏం చేస్తారు? ఇప్పుడు మన తరపున మీరు రాయబారం వహించండి, నా తరపున మీరు వెళ్ళి రాయబారం వహించండి అంటే దానికి అర్థం ఏంటి? నా తరపున నా ఆలోచనలను, నా యొక్క ఆలోచనలను మీరు వెళ్ళి వ్యక్తపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ మాటలు కాదు, నా మాటలు, మీ ఆలోచనలు కాదు. ఎందుకంటే మీరు నాకు రాయబారం వహిస్తున్నారు కనుక నా మాటలు చెప్పండి, మీ మాటలు కాదు. దేవునికి స్తోత్రం. నా ఆలోచనలను వ్యక్తపరచండి, మీ ఆలోచనలు కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు అర్థమవుతుంది మనకి. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు చూడండి, ఏం చెప్తున్నారు? సువార్త ప్రకటించుటకే నేను పిలువబడ్డాను. ఎలాగ ప్రకటించాలంట? ఉన్నది ఉన్నట్లుగా ప్రకటించాలి. కల్పితాలు అవసరం లేదు. అంటే ఏంటి? దేవుడు ఏం చెప్పాడో
అదే. హల్లెలూయా. ఇప్పుడు సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తును గూర్చిన సువార్త. ఇప్పుడు యేసుక్రీస్తును గూర్చిన సువార్తలో ఏముంది? దేవుడు ఈ లోకాన్ని మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడు? తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని పంపించారు ఈ లోకానికి. ఎందుకు పంపించారు? మన పాపముల నిమిత్తం, మనందరి పాపముల నిమిత్తం ఆయన ప్రాణం అర్పించినట్లుగా, మన పాపముల నుండి మనం విడుదల పొందినట్లుగా, మన పాపములను క్షమించినట్లుగా మన శిక్షను తన మీద వేసుకుని ఆయన మరణించాడు, రక్తం కార్చాడు. మూడవ దినమున మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఇది ప్రభువును గూర్చిన సువార్త. ఇది కాకుండా మనం ఎక్స్ట్రల్ మిగతావన్నీ చెప్పేదంతా కూడా కల్పితారు. ఈ కాలంలో సువార్త చూడండి, ఈ మాటలు తప్పించి మిగతావన్నీ చెప్పేస్తారు. సిలువ ఉండదు, పునరుద్ధానం ఉండదు. హల్లెలూయా. సిలువను కూర్చిన వార్త దేవుని శక్తి. మన 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 చాతుర్యం కాదు. ఒక బైబిల్ ట్రైనింగ్ జరుగుతూ ఉంది. నేను ఆ ట్రైనింగ్ లో సుమారుగా ఒక 70 మంది అమెరికా నుండి యవనస్తులు దేవుని సేవ కోసం సమర్పించుకుని ట్రైనింగ్ కోసం వచ్చారు. ఆ 70 మందితో పాటు మన భారతదేశానికి చెందినటువంటి ఒక 40-45 మంది యవనస్తులు వారు కూడా సేవకి సమర్పించుకున్నారు. ఈ 110 మందికి ట్రైనింగ్ చేస్తున్నాము, టీచ్ చేస్తున్నప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇలాగే సువార్త పరిచర్య గురించి మాట్లాడుతున్నాను. ఒక యవనస్తుడు లేచి నిలబడి చేతులెత్తి లేచి నిలబడి అడిగారు, అయ్యా, యేసే ప్రభు అని జనాల్ని నమ్మించడం ఎలాగా? అర్థమైందంటారా? ఏం చెప్తే నమ్ముతారు? మీరేం చెప్పక్కర్లేదయ్యా, ప్రభు మరణం గురించి, పునరుద్ధానం గురించి, ప్రభు రాకడ గురించి చెప్పండి. నమ్మించేది పరిశుద్ధాత్మ. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఏం చెప్పండి? మన చాతుర్యం అవసరం లేదు అక్కడ. గాడ్ డజంట్ నీడ్ అవర్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్. దేవుడు యెర్మీయాలో అనుకుంటానండి ఎంతో ఒక చక్కటి మాట చెప్తున్నారు. 23వ అధ్యాయం. గోధుమలతో చెత్తకు ఏం పని అని అడుగుతాడు. వాట్ హస్ చాఫ్ గాట్ టు డూ విత్ ద వీట్? ఒకసారి ఆ రెఫరెన్స్ చేయండి. యెర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనం. 23వ అధ్యాయం 28 అనుకుంటారు. 28లోనో 29లోనో ఉంటుంది. చూడండి, యెర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 28వ వచనమా? చూడండి. దాని పై మాట చదవండి. 28 అమ్మా. సత్యమును బట్టి నా మాట ఉన్నది ఉన్నట్లుగా నా మాట చెప్పవలను. ఆమెకు అర్థం అది ఏంటమ్మా? ధాన్యముతో చెత్తకు. దేవుడు ఆల్రెడీ ఇచ్చాడు మనకి సువార్త. వాట్ హస్ చాఫ్ గాట్ టు డూ విత్ ద వీట్? ఇప్పుడు ధాన్యం, స్వచ్ఛమైన ధాన్యం దేవుడికి, దానితో మనం పొట్టు కలుపుతాం ఎందుకు? పొట్టు అంటే ఏంటి? మన చాతుర్యం, అవర్ విజ్డమ్, అవర్ నాలెడ్జ్, మన చాతుర్యం. ప్రభు దగ్గరికి రండి, ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తారు. మంచిదే, స్వస్థపరుస్తారు, లేదని నేను చెప్పట్లేదు. కానీ వేర్ ఇస్ ద గాస్పెల్? ఏమంటే ప్రభు చేసిన కార్యం ఎక్కడ? సిలువను గూర్చిన వార్త దేవుని రక్షించబడుచున్న వానికి దేవుని శక్తి అయ్యున్నది. వేర్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్? అందుకనే బయట ప్రపంచం ఏం చెప్తున్నారో తెలుసా? వీరు ఎంటైజ్ చేస్తున్నారు. ఎంటైజ్ అంటే ఏమంటారు తెలుగులో? ప్రోత్సాహం కాదు. ఎంటైజ్ ఏదో ఇచ్చి మోసం చేసి తీసుకువెళ్తున్నారు. ఎంటైజ్, వాట్ డు యు సే? ఆశ చూపించి వాడు దేవుడు స్వస్థపరుస్తాడంట. మన ఆంధ్రాలో కూడా కొంతకాలం క్రితం ఈ గొడవ జరిగింది కదా. ఆ చర్చికి వెళ్తే అది జరుగుతుందంట, ఇది జరుగుతుంది, ఇలా చెప్తున్నారా?
ఎందుకు? మనం చేసింది తప్పే కదా. వాట్ ఆర్ యూ సపోజ్ టు ప్రీచ్? వాట్ హస్ చాఫ్ గాట్ టు డూ విత్ ద వీట్? వాట్ ఈస్ ద మెసేజ్? మనం తీసుకువెళ్ళే సువార్త ఏంటి? మనం ఎవరిని ఎంకరేజ్ చేయాల్సిన పని లేదు, మనం ఎవరిని నమ్మించాల్సిన పని లేదు. నమ్మించడానికి కోసం నానా రకాలు కష్టపడిపోతాం, జ్ఞానం ఉపయోగించుకుంటాం, ఏదేదో సిద్ధపడిపోతాం, మన తెలివితేటలు ఉపయోగించుకుంటాం. అలా చెప్తే ఇలా చెప్తే ఏమి చెప్పాల్సిన పని లేదండి. యు ప్రీచ్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. సిలువను గుర్చినటువంటి వార్తను ప్రకటించండి. మీ వెంట ఉన్నటువంటి ప్రభువు అక్కడ కార్యం చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఏమండి, ఎంతమందికి అర్థమవుతుంది? అక్కడ కొరింథీ పత్రికలో ఆ వచనాన్ని పూర్తి చేసుకుందాం. పై వచనమమ్మా, ఇందాక 17 చదివారు కదా. సువార్త ప్రకటించినట్టే ఆయన నన్ను పంపాను, వాక్కు చాతుర్యము చేతనైనను. ఆ లైన్ చదువమ్మా. అమ్మ పై వచనం వాక్కు చాతుర్యం, ఆ లైన్ చదవండి. వాక్కు చాతుర్యము లేకుండా అంటే ఏంటి? మన జ్ఞానం లేకుండా. బికాస్ జనాల్ని మార్చేది మన జ్ఞానం కాదు, దేవుని మాట. ఇట్ ఈస్ ద గాస్పుల్ ఆఫ్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద మెసేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సిలువను గూర్చిన వార్త. వాక్కు చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ఈ మాట చెప్పండి నోరు తెరిచి ఒకసారి. వాక్కు చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 18వ వచనానికి వద్దాం. సిలువను గూర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని ఏంటండి? ఇప్పుడు సాధారణంగా ఏం జరుగుతుందంటే, జనాలకి ఏం వినాలనుకుంటారో దానికి తగ్గట్టుగా మన సువార్తను అడ్జస్ట్ చేస్తాం. నిజమేనా? వాళ్ళ పరిస్థితి చూస్తాం. వాళ్ళకి కష్టం ఉంది, అయ్యా మీరు రండి, ప్రభువు నిన్ను స్వస్థపరుస్తారు. ఎందుకండి? వై? హల్లెలూయా. ఎందుకు? మనం అడ్జస్ట్మెంట్లు చేయాల్సిన పని లేదు. అందుకనే ఇందాక మనం తిమోతి పత్రికలో చివరి కాలంలో జనం ఎలా మారిపోతారంట? దే హేట్ సౌండ్ డాక్ట్రిన్ అంట. అంటే ఏంటి సౌండ్ డాక్ట్రిన్ అంటే? తెలుగులో ఇందాక చదివారు కదా తిమోతి పత్రిక 2 తిమోతి 4:3-4 వచనాలు. ఎందుకనగా జనులు హిత బోధను, రక్షణ సువార్త ఇష్టం ఉండదు, మంచి బోధ ఇష్టం ఉండదు. ఇన్ ద లాస్ట్ డేస్ పీపుల్ విల్ బి ఫూల్డ్. అంటే ఏంటి? తమను తాము మోసపుచ్చుకుంటున్నారు. జనం మోసపోయారు. దే డోంట్ లైక్ టు హియర్ సౌండ్ డాక్ట్రిన్. సత్యాన్ని సత్యంగా వినడానికి వారికి ఇష్టం ఉండదు. అందుకనే ఏమండి వాళ్ళు ఏం చేస్తారు? సత్యమును బోధ చేసేటువంటి సేవకుల్ని పక్కన పెట్టేస్తారు, వారికి ఇష్టముగా బోధ చేసేటువంటి వారిని ఏర్పరచుకుంటారట. హల్లెలూయా, హల్లెలూయా. అవునా? ఉందా అక్కడ మాట? హితబోధను సహించక దురద చెవులు గలవారై, ఇచ్చింగ్ ఇయర్స్, తమ స్వకీయ దురాశలకు తగినట్లుగా అనుకూలమైన బోధకులు, వారి యొక్క ఆశలు, వారి యొక్క కోరికలకు తగినట్లుగా బోధ చేసే, ఎక్కడయ్యా ఆశీర్వాదం ప్రాస్పెరిటీ మాట్లాడతారో అక్కడికి పరిగెత్తుతారు. అందుకనే ప్రాస్పెరిటీ గాస్పుల్ ఎక్కడ చూసినా గ్రేస్ గాస్పుల్, ప్రాస్పెరిటీ గాస్పుల్ పెరిగిపోయింది. ఇప్పుడు రక్షణ గురించి మాట్లాడే వాళ్ళు లేరు, మార్మన్స్ గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ, సిలువను గురించి మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ.
పాపము నుండి విడుదల పొందండి అని చెప్పే వాళ్ళు చాలా తక్కువ. యేసయ్యని నమ్ముకోండి అయ్యా నువ్వు రిచ్ అయిపోతావు, యేసయ్యని నమ్ముకోండి అయ్యా నీకు జబ్బు పోతుంది, యేసయ్యని నమ్ముకోండి అయ్యా అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని సువార్త తప్పనిచ్చి, నిజమైన సిలువను గుర్చినటువంటి మాటలు తప్పనిచ్చి, మారు మనస్సును గురించి తప్పనిచ్చి, ఏమిటి పరిశుద్ధాత్మను గురించి తప్పనిచ్చి మిగతావన్నీ చెప్పేస్తారు. అలాంటి కోటాలు చూడండి నిండిపోతాయి. కానీ హిత బోధ చేసేటువంటి వారి దగ్గరకి ఇష్టపడదు. అలాంటి రోజు హల్లెలూయా. బట్ యు అంటే ఏమండి అలాంటి రోజులు ఉన్నాయి. కానీ నీవు పర్వాలేదు, శ్రమపడు. ఎందుకంటే హిత బోధ చేసే నిన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా, అవునా? పట్టించుకునేది పోయి దూషించే వాళ్ళు ఉంటారు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సరే, కొరింథీ పత్రికలో ఏమండి సిలువను గూర్చిన వార్త. ఏ వార్త? ఏ వార్త అండి? సిలువను గూర్చినటువంటి వార్త. యు ఆర్ క్యారింగ్ అ పవర్ ఆఫ్ ఏమండి దేవుని శక్తి. ఒక వ్యక్తిని రక్షించేటువంటి దేవుని శక్తిని నువ్వు మోసుకుని వెళ్తున్నావు. రక్షించబడుచున్న పాపికి సిలువను గూర్చిన వార్త దేవుని శక్తి అయి ఉన్నది. నశించిపోయే వారికి వెరితనంగా ఉండొచ్చేమో కానీ మారు మనసు పొందాలనుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వారి జీవితంలో దేవుని శక్తి దిగి వస్తుందట. నీవు నోరు తెరిస్తే రక్షణ పొందవలసిన వారు దేవుని శక్తిని అనుభవిస్తారు. సిలువను గూర్చిన మాటలను ప్రకటించడానికి నీవు నోరు తెరిస్తే వినేటువంటి వారు రక్షణ పొందడానికి అర్హులైతే దేవుని శక్తి మీ ద్వారా వారిని పొందుకుంటారు. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఇందాక నేను చెప్పాను కొరింథీ పత్రికలో 2 వచనాలు మనం చూడబోతున్నాం. 2వ మాట కూడా వెళ్తున్నాం. 15వ అధ్యాయం అనుకుంటానండి. 15వ అధ్యాయం 1 నుండి కొన్ని వచనాలు తొందరగా మనం చదువుకుని ఇంకో 5 నిమిషాల్లో ముగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏమండి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదవండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. ఐఎమ్ ట్రైయింగ్ టు రిమైండ్ యూ ఆఫ్ వాట్ గాస్పెల్ ఐ ప్రీచ్ టు యూ. నేను మీకు ప్రకటించిన సువార్తను నేను మరలా నీకు తెలియజెప్పుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి. ఏ సువార్తను ప్రకటించడండి ఈయన? అదే ఏ సువార్త? సిలువను గూర్చినటువంటి వార్త, ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. అది కూడా వివరించి చెప్తాడు కింద వచనాల్లో. ముందుకు వెళ్దాం. నేను మీకు ప్రకటించినటువంటి సువార్తను మీకు తెలియజెప్పుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి. దాని అందే మీరు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా ఏ ఉపదేశ రూపముగా ఏ ఉపదేశ రూపముగా అనే మాటకు అర్థం ఏంటి? స్వార్థలు ఎన్నో ఉన్నాయి. మెనీ టైప్స్ ఆఫ్ గాస్పెల్ ఆర్ దేర్. ఇది 2-3 వారాలు 4 వారాల క్రితం ఎక్కడో ఒక వచనం మనం చదువుకున్నాం, ఇదే మన ఆరాధనలోనే. సువార్తకి విరోధమైన సువార్తను చెరుపు వార్త, భిన్నమైన వార్త. ఎవరికైనా గుర్తుందా? గలాతీ పత్రిక అనుకుంటాను. ఎన్నో రకాలైన గాస్పెల్ వచ్చేసింది, ఎన్నో రకమైన సువార్తలు వచ్చేసింది బయట. కానీ నేను చెప్పినటువంటి సువార్త, ద కైండ్ ఆఫ్ గాస్పెల్ విచ్ ఐ ప్రీచ్ టు యూ, ఇఫ్ యూ హోల్డ్ ఆన్ టు ఇట్, అంటే తెలుగులో నేను ఏ సువార్త రూపమును నేను నీకు బోధ చేశాను. ఏ సువార్త రూపములు అంటే ఏంటి? ఫలానా సువార్త, నేను ప్రకటించిన ఫలానా సువార్తలు నీవు గట్టిగా పట్టుకున్న ఎడలా నీవు రక్షించబడతావు.
అంతేనా చెప్తుంది? ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ఇంకా నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. పౌలు గారు ఏమంటున్నారో చూడండి. ఆ రోజుల్లో వేరే సువార్తలు చాలా తక్కువ. సిలువను గుర్చిన వార్త తప్ప వేరే ఏమి ఉండేది కాదేమో బహుశా ఆ కొత్త రోజుల్లో. ఆ తర్వాతనే అపవాది ఏం చేశాడు? సంఘాలు చెదరగొట్టడానికి ఏమిటి నానా విధములైన సువార్తలు తీసుకొచ్చేశాడు. సువార్తను చెరుపు కార్యములు. పౌలు గారు ఏమంటున్నారు? నేను దేవుని నమ్ముకోక ముందయ్యా నాకు చెప్పబడిన సువార్తే నేను మీకు తీసుకొచ్చి చెప్పాను. ద సేమ్ గాస్పెల్ విచ్ ఐ రిసీవ్. నాకు కూడా పలానా వాళ్ళు వచ్చి సువార్త చెప్పారు. నేను విన్న సువార్త, ఏ సువార్త అయితే నా జీవితాన్ని మార్చిందో ఆ సువార్తనే నేను తీసుకొచ్చి మీకు చెప్పాను. నేనేం కల్పితం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేనేమి నా జ్ఞానాన్ని, నా వాక్కు చాతుర్యాన్ని దాన్ని ఐఎమ్ గ్రేట్ ఫిలాసఫర్. పౌలు గారు అంటారు, నేను చాలా చదువుకున్నానయ్యా, నేను జ్ఞానిని, కానీ నా జ్ఞానాన్ని చెత్తతో సమానంగా చెత్తకొట్టులో పడేసి ఇవ్వబడింది ఇచ్చినట్లుగానే నేను ప్రకటించాను. ఐ డెంట్ యాడ్ ఎనీథింగ్ టు ఇట్. దేవునికి స్తోత్రం. నేనేం నా జ్ఞానాన్ని ఉపయోగించలేదు అక్కడ. నాకు ఇవ్వబడిందే నేను నీకు ఇచ్చాను. ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము. ఆ సువార్త ఏంటి? ఏ సువార్త నాకు ఇవ్వబడింది? క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించాడయ్యా, సమాధి చేయబడ్డాడయ్యా, లేఖనముల ప్రకారం మూడో రోజు ఆయన తిరిగి లేచాడయ్యా. ఇదే నాకు ఇవ్వబడిందయ్యా, దీన్ని నేను నమ్మానయ్యా, నా జీవితం మారిపోయింది, అదే నీకు ఇచ్చాను. What gospel has he given to those people? సిలువను గూర్చిన వార్త, క్రీస్తేసును గూర్చినటువంటి మరణము, పునరుత్థానము. వేరేమి చెప్పలేదే. కనుక సువార్త జనాలు మారేది మన వాక్కు చాతుర్యం వల్ల కాదండి. We have to remind ourselves again and again. మరలా మనం గుర్తు చేసుకోవాలి, మన వాక్కు చాతుర్యాలు అవసరం లేదు అక్కడ. ఈ మాట ఎవరు చెప్తున్నారో తెలుసా? ఒక ఫిలాసఫర్ చెప్తున్నాడు. అంటే ఎవరు బహుశా బైబిల్ రాసిన వారిలో పౌలు కంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ లోకరీతిగా పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఎవరంటే అందరికంటే ఎక్కువ బైబిల్లో పౌలు గారు. ఈ పౌలే ఏమంటున్నాడు చూడండి, నా జ్ఞానాన్ని పక్కన పెట్టేశాను అయ్యా, నా వాక్కు చాతుర్యాన్ని పక్కన పెట్టేశాను. నాకు ఏదైతే ఇవ్వబడిందో, వాట్ ఎవర్ వాజ్ గివెన్ టు మీ, నాకు ఏదైతే ఇవ్వబడిందో అదే నేను మీకు ఇచ్చాను. నేను మీకు ఇచ్చిందే మీరు నమ్మారు, మీరు రక్షించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనకి ఇవ్వబడిన సువార్త ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపముల నిమిత్తం మరణించాడండి, రక్తం కార్చాడండి, 3వ దినమున సమాధి చేయబడి 3వ దినమున మరణమును గెలిచి తిరిగి లేచాడండి. ఇదే మనకి ఇవ్వబడిన సువార్త. దీనికి మనం ఏం కలపాల్సిన పని లేదండి. ఇది దేవుని శక్తి. హల్లెలూయా. మన జ్ఞానం మధ్యలోకి తీసుకొచ్చామనుకోండి పనికిరాదు. జీవితాలు జనాల్ని మోసం చేయడానికి పనికొస్తుందేమో కానీ మన జ్ఞానం జీవితాలు మార్చడానికి పనికిరాదు. అర్థమవుతుందంటారా? హల్లెలూయా. లోకరీతిగా మాట్లాడడానికి పనికొస్తుందేమో కానీ జీవితాలు మార్చడానికి పనికిరాదండి. నథింగ్ అదర్ దెన్ ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్ విల్ ట్రాన్స్ఫార్మ్ పీపుల్స్ లైఫ్స్. ఏమండి, జనాల జీవితాలు రూపాంతరం పొందాలంటే, మార్పు చెందాలంటే, ఒక పాపి ఏమిటి నీతిమంతునిగా మారాలంటే అది సిలువను కూర్చినటువంటి వార్త వలన మాత్రమే. ఆ మెసేజ్ ని మనం తీసుకువెళ్ళి నలుగురికి మనం చెప్తే, మనం మన జ్ఞానం మీద ఆధారపడాల్సింది. ఎలా చెప్తే బాగుంటుంది? ఎలాగో చెప్పాల్సిన పని లేదు. ప్రభు చెప్పింది, ప్రభు మనకి ఇచ్చింది చెప్పుదాం చాలు.
వారిని రక్షించాలనుకుంటే దేవుడు అక్కడ అద్భుతం చేస్తాడు. ఏం చెప్పండి? ఏం చెప్పండి? వాళ్ళని రక్షించాలనుకుంటే దేవుడు వారికి అద్భుతం చేస్తాడు. సంఘాల్లో అనేక వ్యక్తులు వచ్చి కొంతకాలం ఉండి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ అద్భుతాల కోసం ఎదురు చూసి వస్తున్నారు. రక్షణ కాదు. ఎందుకంటే చెప్పబడిన సువార్త అలాంటిది. దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు లెట్ us refine our gospel, my dear brothers and sisters. ఏమండి మన సువార్త, ఏమండి ప్రభు మనకి ఇచ్చినటువంటి సువార్తను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ సువార్తనే మనం ప్రకటిద్దాం. మన జ్ఞానం మీద ఆధారపడాల్సిన పని లేదు. దేవుని శక్తి మీద ఆధారపడదాం. వాక్యం చెప్తుంది, దేవుడు చెప్తున్నాడు. సిలువను గురించిన వార్త ఒక వ్యక్తిని రక్షించడానికి దేవుని శక్తి. ఆ మాటనే మనం మోసుకు వెళ్తున్నామండి. అది ఒక్కటి మోసుకు వెళ్తే చాలు. ఇంకా ఏమీ అవసరం లేదు. ఆ సిలువను కూర్చున్నటువంటి మాటలు మనం చెప్తే చాలు. ఏమిటి? దేవుని శక్తి వారి జీవితంలో కార్యం చేస్తుంది. ఏమిటి? ఆ మాటలు చెప్పి ప్రభువా వారి జీవితాన్ని మార్చమని దేవుని మీద, దేవుని ఆత్మ మీద నీవు ఆధారపడుతూ ప్రార్థన చేయడం మొదలు పెడితే నీవు చెప్పిన మాటలు జీవితాన్ని మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి అర్థం ఏంటంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు లేదంటే చెప్పడం లేదు. వాళ్ళు రక్షణ సువార్తను నమ్మి వచ్చినప్పుడు వారి నమ్మకమును ఆధారం చేసుకుని దేవుడు వారికి ఏం అవసరమో దేవుడు ఆ కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఇవ్వబడింది సిలువను గూర్చిన వార్తను ప్రకటించమని, అంతే. దేవునికి స్తోత్రం. ఆ కార్యమును మనం చేసేటువంటి వారముగా, నమ్మకమైన వారముగా చేసేటువంటి వారముగా మనం ముందుకు వెళ్ళినప్పుడు ప్రభు మన ద్వారా గొప్ప కార్యము, దేవునికి స్తోత్రం, ప్రభు మన ద్వారా గొప్ప కార్యములు చేసేటువంటి దేవుడు అయినారు. నా మాట శుద్ధి వంటిది కాదా? ఇందాక చదివారు కదా, ఎన్నో ఎర్మియా 23 కదండి. అగ్ని వంటిది కాదా? నేను చెప్పింది చెప్పినట్టుగా చెప్తే చాలు కదా. ఎందుకయ్యా ధాన్యానికి చెత్త కలుపుతారు? నా మాటే అగ్ని వంటిది కదా. దేవుడు అడుగుతున్నాడండి. దేవుడు అడుగుతున్నాడు, నా మాట అగ్ని వంటిది కదా, నా మాట శుద్ధి వంటిది కదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా? సరిపోదా నా మాటలు? ఎందుకు కలపాల్సిన అవసరం ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We don't need to add to it. ఎవరికి మనం ఏమి కలపాల్సిన పని లేదు. ఉన్నది ఉన్నట్లుగా చెప్తే చాలు, జీవితాలు మారిపోతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు అగ్నితోను శుద్ధితోను పోల్చాడంటే, అగ్ని ఏం చేస్తుంది? ఇందాక సునీల్ చెప్పారు, కొలిమిని గురించి మాట్లాడారు కదా. ఏం చేస్తుంది అగ్ని? ఏం చేస్తుంది? చెడుని దహించేస్తుంది. అగ్నిలో ఉండేటువంటి గుణలక్షణాలు ఏంటి? దహించేటువంటి గుణలక్షణం, శుద్ధి చేసేటువంటి గుణలక్షణం. ఏమిటి ప్రభు చెప్తున్నారు? నా మాట శుద్ధి అగ్ని వంటిది కాదా? అంటే ఏంటి? మనలో ఉన్న చెడుని దహించేస్తుంది, శుద్ధి చేస్తుంది. శుద్ధి వంటిది కాదా? శుద్ధి ఏంటి? దేనికి ఉపయోగిస్తారు? బద్దలు కొట్టడానికి ఉపయోగిస్తారు. అలాగనే ఏమిటి? తమకు ఇష్టమైన ఒక వస్తువుని తీసి కాల్చి దాన్ని శుద్ధితో కొడతారు. ఎందుకు కొడతారు? వారికి ఇష్టమైన రూపం తెచ్చుకోవడానికి శుద్ధిని వాడతారు. కాల్చి ముందు అగ్నిని కాల్స్తారు, తర్వాత శుద్ధితో కొడతారు. ఎందుకు? వారికి ఇష్టమైన రూపం తెచ్చుకోవడానికి. ప్రభు అంటున్నాడు, నా మాటలు సరిపోతాయి కదయ్యా వాళ్ళ జీవితాన్ని మార్చడానికి, నాకు ఇష్టమైన పాత్రగా మలుచుకోవడానికి నా మాటలు చెప్తే చాలు కదా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మనల్ని సువార్త ప్రకటించే వారుగా ఉండడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. ప్రభు మనల్ని ఆయనకి రాయబారులుగా ఉండడానికి పిలిచాడు. దేవునికి స్తోత్రం. ఎలాంటి సువార్త ప్రకటించడానికి పిలిచాడండి? సిలువను గుర్చిన వార్త. హల్లెలూయా. పౌలు గారు ఏమన్నారు? ఏమిటి? నాకు చెప్పబడిందే
నేను ఒకప్పుడు దేవుడిని నమ్మనిటువంటి రోజుల్లో నాకు ఏదైతే ఇచ్చారో అదే అదే సేమ్. దర్ ఇస్ నథింగ్, నో చేంజెస్ ఇన్ దట్. నాకు ఇచ్చిందే నేను నీకు ఇచ్చానయ్యా. అదేమనగా ప్రభు మనందరి పాపముల నిమిత్తం ఆయన మరణించాడని, సమాధి చేయబడి మూడవ దినమున ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడని ఆ మాటలే నేను మీకు ఇచ్చానయ్యా. మీరు నమ్మారు, మీరు రక్షించబడ్డారు. సింపుల్ as that. ఈ సువార్త ప్రకటించడానికి ప్రభు మనల్ని పిలుస్తున్నారు. ఎంతమంది సమర్పించుకోవడానికి ఇష్టపడుతున్నారు ఈరోజు? ఏమండి, మనం వాక్యం విన్నాం. సిలువను కూర్చిన వార్త చెప్పడం అంటే దేవుని శక్తిని మోసుకువెళ్ళడం. మనం నోరు తెరిచి సువార్త చెప్పిన వారం అయితే మన ద్వారా దేవుడు వారి కార్యములు వారి జీవితాల్లో ఏం చేస్తారు? వారి జీవితాలు ఏం చేస్తారు? మనం ఎవరికైతే చెప్తున్నామో దేవుడే వారితో వారిని బతిమాలుతున్నాడంట. అంతేకాదు, దేవుడే వారి జీవితంలో కార్యం. ఇందాక మార్కు సువార్తలో మనం చదివాం, ప్రభు వారి వెనువెంట ఉండి సూచిక క్రియలను జరిగించుచు వారు ప్రకటించిన వార్తను రూఢిపరచుచు వచ్చాను. అదేనా మాట చెప్తుంది? Isn't that the word? ఏమండి, వారు చెప్పుచున్నటువంటి మాటలను రూఢిపరచుచు వచ్చారు. అంటే ఏంటి? సిలువను గురించి మాటలు చెప్తుంటే, రక్షణ మాటలు చెప్తుంటే దేవుడు ఇది నిజమని తాను చేసే కార్యముల ద్వారా దేవుడు రుజువుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు సిలువను కూర్చిన మాటలు, సువార్తను మీరు మోసుకు వెళ్ళినప్పుడు మనం ఏమేమో మాట్లాడతామండి, లోకరీతిగా మాటలు కదా. పక్కింటోళ్ళ గురించి, ఎదురింటోళ్ళ గురించి, మన సంఘ బిడ్డలను గురించి, లేకపోతే నా ముగ్గురు నలుగురు కలిసి కూర్చుంటే చాలు ఏమేమో లోకరీతిగా మాటలు మాట్లాడతాం. దేవుని మాటలు మనం చెప్పామనుకోండి, మన ఇరుగు పొరుగు వారికి, మన బంధుమిత్రులకు, ఏమంటే రక్షణ సువార్త మనం చెప్పామనుకోండి, వారి జీవితంలో దేవుడు కార్యం చేయడానికి, వారి జీవితాన్ని మార్చడానికి మనం అవకాశం కల్పించిన వాళ్ళం అవుతాం కదా. అవునంటారా కాదంటారా? అలాంటి పని చేయడానికి ప్రభు మిమ్మల్ని నన్ను పిలుస్తున్నాడు.